పాలక్ చపాతీ, మష్రూమ్ కర్రీ ఇది వన్ ఆఫ్ మై ఫేవరెట్ డిషెస్. సో దీని ప్రాసెస్ అండ్ ప్రిపరేషన్ ఎలా చేసుకుంటానో మీకు చూపిద్దాం అనుకుంటున్నాను. చూసేద్దురు రండి. సో ఫస్ట్ అయితే ఫ్రెష్గా ఉన్న మష్రూమ్స్ని తీసేసుకున్నాను. వాటిని ఫైన్గా చాప్ చేసుకుంటున్నాను. వాటన్నిటిని కట్ చేసుకున్న తర్వాత చిన్న చిన్న పీసెస్గా వాటిని వాష్ చేస్తున్నాను. వాష్ చేసేసి హాట్ వాటర్ ప్రిపేర్ చేసుకొని హాట్ వాటర్లో కాసేపు నేను ఉంచుతాను. ఇంకేదైనా మట్టి కానీ బ్యాక్టీరియా కానీ ఉంటే పోతాయని చెప్పేసి. ఇది కూల్ డౌన్ అయ్యే లోపల నేను పాలక్ని కడిగి పెట్టేసుకొని దాన్ని కూడా హాట్ వాటర్లో ఒక 2 to 3 minutes బాయిల్ చేస్తాను. ఎక్కువసేపు బాయిల్ చేయాల్సిన అవసరం లేదు. సో దీన్ని చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకొని కాస్త సాల్ట్ వేసి గ్రైండ్ చేసి పెట్టుకుంటాను. తర్వాత చపాతీకి రెడీ చేసుకుంటున్నాను. సో కలిపేసాను చపాతీ పిండిలోకి పాలక్ని. సో కాసేపు మూత పెట్టి పక్కన పెట్టేశాను. ఇప్పుడు నేను జీడిపప్పు, నువ్వులు నానబెట్టుకున్నాను. నెక్స్ట్ ఆనియన్స్, పచ్చిమిర్చి, టొమాటో కట్ చేసి పెట్టుకున్నాను. ఇక్కడ ఒక ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి అందులో ఆనియన్స్ యాడ్ చేశాను. కాస్త మగ్గిన తర్వాత ఇందులోకి పచ్చిమిర్చి యాడ్ చేశాను. అది కూడా మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ని కాస్త పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. అది వేయించుకున్నాక కట్ చేసుకున్న టమాటోస్ని ప్యూరీ చేసుకొని ఇందులో యాడ్ చేస్తున్నాను. దీన్ని కూడా పచ్చివాసన పోయే వరకు వేయించుకున్న తర్వాత ఉప్పు, పసుపు, జీలకర్ర పొడి, కారం పొడి, ధనియాల పొడి అన్నీ యాడ్ చేసి కలుపుకున్నాను. అవి పచ్చివాసన పోయిన తర్వాత మష్రూమ్స్ ఇందులో యాడ్ చేశాను. తర్వాత నానబెట్టుకున్న నువ్వులు, క్యాష్యూని మనం పేస్ట్ లాగా చేసుకొని అది కూడా యాడ్ చేసుకోవాలి. సో అది కూడా కలుపుకున్నాక దానికి తగినన్ని వాటర్ యాడ్ చేసుకొని మన కన్సిస్టెన్సీ థిక్ అయితే థిక్, కొంచెం లూజ్గా ఇష్టపడే వాళ్ళకి కొంచెం వాటర్ ఎక్కువ పెట్టుకొని దాన్ని కాస్త 15 minutes ఉడికిన తర్వాత కసూరి మేతి యాడ్ చేశాను. కొద్దిగా గరం మసాలా కూడా యాడ్ చేశాను. సో ఇంకా ఆఫ్ చేసిన తర్వాత చపాతీ ప్రిపరేషన్ అయితే జరుగుతుంది. సో చపాతీలు అయితే రెడీ అయిపోయాయి. ఇక్కడ చూసారా కర్రీ ఎంత బాగుందో. ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.